గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షాల పార్టీ మీద ఉన్న నాయకులను ఏంటంటే బెదిరించి నయాన్నో బదినో అధికారులను బెదిరించి పని చేసుకుంటున్నారు, పని చేపిస్తున్నారు పార్టీ కోసం, వాళ్ళ నాయకత్వం కోసం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏంటంటే ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఎండగట్టింది. ఇప్పుడేం చేస్తున్నారు అయ్యా మీరు? ఇప్పుడు అదే చేస్తున్నారు. ఇంతకుముందు చెప్పినట్టు ఎవరైతే కాళేశ్వరం మీద సూత్రధారులు పాత్రధారులు ఉన్న వాళ్ళందరినీ పక్కన పెట్టి ఏదో చోటా మోటా అధికారుల మీద ఏంటంటే చర్యలు తీసుకొని విద్యుత్ మీద కానివ్వండి, ఎడ్యుకేషన్ సెక్టర్లో కానివ్వండి, హెల్త్లో కానివ్వండి, ఇరిగేషన్ దాంట్లో కానివ్వండి, అగ్రికల్చర్లో కానివ్వండి, ఇన్ని అవినీతులు జరిగినాయని చెప్పి చిన్న చిన్న అధికారుల మీద ఏంటంటే మొత్తం ఏంటంటే చర్యలు తీసుకొని మరి అసలైన సిసలైన సూత్రధారులను అంటే పక్కన పెడుతున్నారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే మనకు ఏమొస్తుందంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఇవాళ అక్కడికి వెళ్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఏంటంటే గెలిచిన ఈ మొత్తం హైదరాబాద్ ఉమ్మడి జిల్లాలో ఏంటంటే నాయకులు కూడా ఒక్కొక్కరు ఇవాళ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారంటే వాళ్ళకు రియల్ ఎస్టేట్ దందాలు ఉన్నాయి, వాళ్ళకి ఏంటంటే బిల్డింగ్ పర్మిషన్స్ రావాలి, వాళ్ళకు లిక్కర్ దందాలు ఉన్నాయి, వాళ్ళకి ఇంకా వేరే మొత్తం దందాలు ఉన్నాయి. కాబట్టి పార్టీ మార్చే ఒక ప్రక్రియను మొదలుపెట్టుకున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, భూ కబ్జాదారులు అండగా కాంగ్రెస్ పార్టీ వెలిగిస్తుంది. మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే శ్రీ దానం నాగేందర్ గారు రోడ్ నెంబర్ 3లో ఉంటారు. ఆయన ఎప్పుడో ఏంటంటే ఇల్లు కట్టుకున్నాడు అక్కడ. ఆ ఇంటి వెనకాల ఒక ప్రభుత్వ స్థలం ఉంది. చూడండి, ఇలా క్లియర్గా చాలా క్లియర్గా ఉందండి. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఉందండి. 700 గజాలు. మరి ఆయనకు ఇబ్బంది అవుతుందో, పార్కింగ్ ఇబ్బంది అవుతుందో, ఏమవుతుందో లేకుంటే అది కూడా నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీలో వస్తే నాకు ఇస్తారని చెప్పి మరి వాళ్ళు ఆశ పెట్టినారు. పార్లమెంట్ టికెట్ కూడా ఇస్తా అని చెప్పినారు. మెల్లగా 20 కోట్లు ఉన్న ఆ ఒక జాగను, ఆ ఒక స్థలాన్ని, ప్రైమ్ ల్యాండ్, బిఫోర్ జాయినింగ్ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆఫ్టర్ జాయినింగ్ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు దానం నాగేందర్. ఇది అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తుందండి. అంటే తెలంగాణలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్ట్ దాకా బాగా డబ్బులు సంపాదించుకొని కూడబెట్టుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీకు డబ్బులు లేవు కనుక బీ ట్యాక్స్, ఆర్ ట్యాక్స్ అంటే ఆర్ అండ్ బి ట్యాక్స్ అంటారు అన్నట్టు. రాహుల్ గాంధీ ట్యాక్స్, తర్వాత ఏంటంటే బిల్డర్ ట్యాక్స్ అన్నట్టు. ఈ రెండు మొత్తం పెట్టుకొని బీఆర్ఎస్ నాయకుల్లో ఎవరైతే డబ్బులు సంపాదించినారో బాగా ఆ వాళ్ళను ఒక్కొక్కరు తీసుకొచ్చి వాళ్ళ పార్టీలో జాయిన్ చేయించుకొని ఇవాళ ఎన్నికల ఖర్చుకు ఏదో వాళ్ళకు ఒక నజరానా వేస్తున్నారని చెప్పి ఇదొక చిన్న ఉదాహరణ. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఇదొక చిన్న ఉదాహరణ.